వెల్కమ్ టు యోయో టీవీ. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో కవితను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో నేడు ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. అలాగే కవిత వేసిన బెయిల్ పిటిషన్ కూడా నేడు విచారణకు రానుంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే ఈడీని ఆదేశించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. మరో 4 రోజులు కవితను ఈడీ కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీంతో పాటు బెయిల్ పిటిషన్ పై కూడా కోర్టులో నేడు వాదనలు వినిపించనున్నారు కవిత తరపు న్యాయవాదులు. దీంతో కవితకు బెయిల్ వస్తుందా రాదా అనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీలో కేజ్రీవాల్, కవిత ఇద్దరు ప్రధాన సూత్రధారులే అని ఈడీ అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగానే వీరిద్దరిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల ముడుపులు తీసుకొని మద్యం విధానాన్ని సౌత్ గ్రూపునకు అనుకూలంగా మార్చారని ఈడీ ఆరోపణలు చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎమ్మెల్సీ కవిత నడిపించారని ఈడీ ఛార్జ్ షీట్ లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల అరెస్టు చేసిన సీఎం కేజ్రీవాల్ తో కలిసి కవితను ప్రశ్నించేందుకు మరో 4 రోజుల పాటు కస్టడీ కావాలని ఈడీ కోర్టులో వాదించే అవకాశం ఉంది. ఇక కోర్టు అనుమతితో కవితను 2 విడతల్లో మొత్తం 10 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న ఈడీ పలు అంశాలపై ఆమెను విచారించింది. నేరపూరిత సొమ్మును ఎలా ఉపయోగించారు, ఎక్కడ నుంచి ఎక్కడికి తరలించారు, ఇందులో మేకాసెరన్ పాత్ర ఏంటి అనే అంశాలపై సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు ఈడీ అధికారులు. అలాగే ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఫోన్లలో కీలక ఆధారాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో హైదరాబాద్ లోని కవిత బంధువుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు జరిపింది. కవిత ఆడపడుచు అఖిల, మేనల్లుడు మేకశరణ్ నివాసాల్లో తనిఖీలు సాగాయి. అయితే వీళ్ళ ద్వారా కవిత లావాదేవీలు జరిపినట్లు ఈడీ అనుమానిస్తోంది. ముడుపుల చెల్లింపులో శరణే కీలక పాత్రగా భావిస్తున్నారు ఈడీ అధికారులు. అయితే తమ విచారణకు కవిత సహకరించడం లేదని ఈడీ చెబుతోంది. కవిత మాత్రం ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడుగుతున్నారని, తనపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెట్టిందని ఆరోపిస్తున్నారు. ఇవాల్టి విచారణలో కూడా ఇవే అంశాలను కవిత కోర్టుకు వివరించే అవకాశం ఉంది.